హాయ్ హలో నమస్తే వనకం ఆదాబ్ వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు జై ఛానల్. మీ అందరు కూడా మన తెలుగు జై ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారమ్మా? అందరూ బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలి, హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే గైస్, ఎవరైతే సీరియస్ జేఈ ఆస్పిరెంట్స్ అయితే ఉన్నారో, సార్ ఎట్లా చేసైనా సరే నేను జేఈలో ర్యాంక్ కొట్టాలి, ఎన్ఐటీలో కానీ లేదా ఐఐటీలో కానీ తప్పనిసరిగా నేను అక్కడే ఇంజనీరింగ్ చేద్దామని అనుకుంటున్నా ప్రతి పిల్లగాడికి కూడాను ఈ వీడియో అనేది చాలా అంటే చాలా యూజ్ కాబోతుంది. ఇప్పటిదాకా ఒకవేళ ఈ ప్రో కోర్స్ గురించి మీరు తెలుసుకోవాల్సిన తరుణం సమయం అనేది వచ్చేసింది. మరి ఇది ఎవరికి సార్ అంటే పూర్తిగా 10th క్లాస్ చదువుతున్న పిల్లలు అంటే 2027 ఎగ్జామ్ రాద్దాం అనుకున్న వాళ్ళు కానీ, లేదా 11th క్లాస్ చదువుతున్న పిల్లలు 2026లో జే ఎగ్జామ్ రాద్దాం అనుకున్న పిల్లలు కానీ, లేదా డ్రాప్ తీసుకుందాం అనుకుంటున్నాం సార్ జేఈ 12th క్లాస్ ఇప్పుడు 2025లో రాద్దామని అనుకుంటున్నాను, బట్ నేను ఇంకా పూర్తిగా ప్రిపేర్ అవ్వలేదు, 2026లో డ్రాప్ తీసుకొని రాద్దాం అనుకుంటున్నా ఆ పిల్లాడైనా సరే, ఎవరికైనా సరే ఒక సూపర్ డూపర్ ఫ్యాకల్టీ టీచర్స్, మాస్టర్ టీచర్స్ మీకు కంటిన్యూస్గా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు పూర్తి కోర్స్ని రివైజ్ చేస్తూ ఒకవేళ అందిస్తే, ఆఫ్లైన్లో ఉన్న తీరుగా ఒకవేళ మీకు ఆన్లైన్లో మీ ఇంటి దగ్గరకే ఒక ఆఫ్లైన్ కోచింగ్ కనుక వస్తే ఎలా ఉంటుంది అని అంటే, అదే స్పెషల్ బ్యాచ్ ద ప్రో బ్యాచ్. ఇందులో మీకు కోచింగ్ అనేది పూర్తి స్థాయిలో ఇంగ్లీష్లో మాత్రమే ఇవ్వడం జరుగుతుందమ్మా. సో మీకు ఎందులో ఉంటుందమ్మా దీని లాంగ్వేజ్ వచ్చేసి పూర్తిగా ఇంగ్లీష్లో ఉంటుంది. సో ఇది ఒక ఇంగ్లీష్ కోర్స్కి సంబంధించిన బ్యాచ్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జేఈ చూస్తారు, జేఈలో ప్రతి క్వశ్చన్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. అంటే లాంగ్వేజ్ అనేది మనం అలవాటు కావడం అనేది చాలా అవసరం. సో కాబట్టి స్టార్టింగ్ నుంచే మీకు ఈ కోచింగ్ అనేది ప్యూర్గా ఇంగ్లీష్లో ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో జాయిన్ అవుదాం, ఇంట్లో కూర్చొని ఒక ఆఫ్లైన్లో చదువుకుంటున్న ఒక టాప్ కాలేజీలో చదువుకుంటున్న ఫీలింగ్ నాకు రావాలి అని అనుకుంటే, అలాంటి పిల్లలందరూ కూడా సీరియస్గా ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ద ప్రో బ్యాచ్ ఇస్ ద బెస్ట్ బ్యాచ్. సో దీని ప్రైస్ వివరాలన్నీ మీకు కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఫస్ట్ ఫామ్ ఫిల్ చేయాలి. మీరు ఫామ్ ఫిల్ చేస్తే మీకు కాల్ వస్తుంది వేదాంత తరపున. వాళ్ళు మీకు ఈ బ్యాచ్ గురించి పూర్తి వివరాలు చెప్తారు. అంటే అసలు ఈ బ్యాచ్లో ప్రైస్ ఎంత, ఏ టైమింగ్ నుంచి ఏ టైం వరకు క్లాసెస్ జరుగుతాయి, ఎన్ని రోజులు క్లాసెస్ జరుగుతాయి, సో దీనికి మాస్టర్ టీచర్ ఎవరు అనే ప్రతి ఒక్క డీటెయిల్, అంటే దీంట్లో ఇంకా మీకు ఏమేమి వస్తాయి నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ప్రైస్ కానీ ఆ వివరాల గురించి మాత్రం మీరు డైరెక్ట్గా ఫామ్ ఫిల్ చేస్తే డైరెక్ట్గా మీకు వేదాంత నుంచే కాల్ వస్తుంది, వాళ్ళు మీతో మాట్లాడతారు. కింద లింక్ ఉంది డిస్క్రిప్షన్లో, ఫామ్ని ఫిల్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇది చాలా గ్రేటెస్ట్ ఆపర్చునిటీ అని తెలుసుకోవాలి. ఎందుకంటే వేదాంతు ఆఫ్లైన్ తరహాలో ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసింది ఈ సంవత్సరమే మన వాళ్ళు ఆఫ్లైన్ క్లాసెస్ ఏ విధంగా అయితే జరుగుతాయో సేమ్ అట్లానే ఆన్లైన్లో క్లాసెస్ కండక్ట్ చేయాలి. ఎట్లా సార్ ఆఫ్లైన్ లైక్ ఆన్లైన్ ఎట్లా ఉంటుంది సార్ అంటే ఉంటుంది. ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తాను ఇందులో. సో దాంట్లోకి వెళ్లే ముందు అసలు ఒకసారి వేదాంత గ్రాఫ్ కనుక మనం చూసుకుంటే 2021లో 1507 మంది మాత్రమే అడ్వాన్స్ని క్లియర్ చేస్తే, తర్వాత 2022లో 3032 మంది అడ్వాన్స్ని క్లియర్ చేశారు. తర్వాత 3988 మంది 2023లో అడ్వాన్స్ క్లియర్ జేఈ అడ్వాన్స్ 2023, అండ్ అలానే 4538 మంది 2024లో పోయిన సంవత్సరం క్లియర్ చేశారు. అసలు దేశం మొత్తం మీద ఎంతమంది క్లియర్ చేస్తారు, ఎంతమంది ఐఐటీస్కి పోతారు, అసలు ఎన్ని సీట్స్ ఉంటాయి దాంట్లో మనం మాట్లాడుకుంటే అప్పుడు ఈ నెంబర్ ఎంత పెద్దది. దేశం మొత్తం మీద 4538 అనేది వేదాంతికే వచ్చినాయి అంటే అసలు ఇది ఎంత పెద్ద నెంబర్ అనేది మీకు డాటా చూస్తే పూర్తిగా అర్థమవుతుంది. నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి మన సంక్రాంతి ఆఫర్ కిందను తెలుగు పిల్లల కోసం స్పెషల్గా ఒక ఆఫర్ అయితే వచ్చింది. సేవ్ అప్ టు 20,000 ఆన్ 2-year జేఈ కోర్సెస్, ప్రైస్ గోయింగ్ అప్ సూన్. ఇప్పుడు త్వరలో అయితే ప్రైస్ అయితే పెరగబోతా ఉంది. సో మన తెలుగు పిల్లల కోసం ఈ సంక్రాంతి సందర్భంగా నేను యాక్చువల్గా అప్పుడే వచ్చి లైవ్లో చెప్పాలి, నాకు కుదరక చెప్పలేకపోయాను. సో ఇప్పుడు ఆ ఆఫర్ ఇంకా ఉంది. తీసుకోవాలనుకున్న పిల్లలు కింద ఫామ్ని ఫిల్అప్ చేయండి, మిమ్మల్ని రీచ్ అవుతారు. సో ఈ అమౌంట్ అనేది చాలా అంటే చాలా తగ్గబోతుంది. ఓకేనా? రైట్, త్వరలోనే పెరుగుతుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అయితే మనం అసలు ఐఐటీ ఎందుకు చదవాలి? ప్రతి పిల్లగాడు కూడా ఏమని కోరుకుంటారు, ఇంజనీర్ కావాలని కోరుకుంటారు కదా. సో ప్రతి ఇంజనీరు, దేశంలో ఉన్న ఇంజనీర్ అవుదాం అనుకుంటున్న ప్రతి పిల్లగాడి యొక్క మైండ్లో ఆశ ఏమని ఉంటుందంటే జేఈని క్రాక్ చేయాలని ఉంటుంది. ఫస్ట్ నేను జేఈని కొట్టాలి. ఒకవేళ జేఈ రాకపోతే అప్పుడు చూద్దాం బిట్సెటా, విట్టా లేదా ఎంసెటా. అంటే ప్రతి ఇంజనీరు ద బెస్ట్ ఇంజనీర్ కావాలని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు, బెస్ట్ జాబ్ చేయాలని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ ఉంటారండి? ప్రతి ఒక్కళ్ళు కూడాను మనకు మేజర్గా ఐఐటీస్లోనే దొరుకుతారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా జేఈకి పోవాలని కోరుకుంటూ ఉంటారు. సో దీంట్లో యూజ్ అయింది సార్ జేఈకి పోవడం వల్ల. అసలు జేఈ ఎగ్జామ్ అంటే ఏంది సార్?
బాబు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ఇప్పుడు 22వ తారీఖు నుంచి స్టార్ట్ కాబోతుంది. సో ఇందులో 2 షిఫ్ట్లు ఉంటాయి, ఒకటి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఒకటి అడ్వాన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇప్పుడు 22వ తారీఖు మెయిన్స్ ఎగ్జామ్ స్టార్ట్ కాబోతుంది. అందులో ఎంతమంది అయితే క్వాలిఫై అవుతారో ఆ పిల్లలందరూ కూడాను జే అడ్వాన్స్ మనకి మేలో జరుగుతుంది, మేలో అడ్వాన్స్ ఎగ్జామ్ రాస్తారు. సో మెయిన్స్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో ఈ 22వ తారీఖు జనవరి ఎవరైతే క్వాలిఫై అవుతారో మంచి పర్సంటేజ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళందరూ కూడా ఎన్ఐటీలో సీట్లు పొందొచ్చు. అండ్ అలానే ఎవరైతే ఎన్ఐటీకి క్వాలిఫై అయ్యారో వాళ్ళు అడ్వాన్స్ కూడా రాయొచ్చు, అడ్వాన్స్ రాస్తే ఐఐటీలో కూడా సీటు పొందొచ్చు. సో ఇట్లాగా 2 ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి, జేఈ మెయిన్స్ ఒకటి, జేఈ అడ్వాన్స్ ఒకటి. అసలు ఎన్ని సీట్లు ఉన్నాయి ఏందనేది ఒకసారి మనం చూసుకుంటే మనకి ఎట్లా పేపర్ ఎట్లా ఉంటుంది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి మెయిన్స్లో మ్యాథ్స్లో 25 క్వశ్చన్స్, ఫిజిక్స్లో 25 క్వశ్చన్స్, కెమిస్ట్రీలో కూడా 25 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. మొత్తం 75 క్వశ్చన్లు ఇస్తారు. 300 మార్కులకు గాను ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 300 మార్కులకి కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 3 గంటలు ఉంటుందమ్మా, 3 అవర్స్ ఉంటుంది ఎగ్జామ్ డ్యూరేషన్. దాని తర్వాత టోటల్ క్వశ్చన్ 75 ఉంటాయి. టోటల్ మార్క్స్ వచ్చేసి ఒక్కొక్క దానికి 4 మార్క్స్ చొప్పున 300 మార్క్స్ ఉంటాయి. ఇందులో అన్ని కూడాను ఇంటిజర్ మోడల్స్ 5 క్వశ్చన్లు ఇస్తాడు. 25 క్వశ్చన్లలో 25 క్వశ్చన్లు ఉన్నాయిగా, 5 ఇంటిజర్స్ ఇస్తారు, 20 సింగిల్ కరెక్ట్ మల్టీ ఆప్షన్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు ఎందుకు జేఈ అనేది ఇంత డిఫికల్ట్ సార్, ఎందుకు దేశంలో ఉన్న ప్రతి ఒక్క పిల్లగాడు కూడా దీనికోసం అప్లై చేస్తారు, ఎందుకు అంటే ఇన్స్టిట్యూషన్స్లో సీట్స్ లేవా, అసలు ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఐఐటీస్ ఎన్ఐటీస్ ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎంతమంది రాస్తున్నారు, ఎందుకు ఇది అంత కాంపిటేటివ్ ఎగ్జామ్ లాగా మనం ఎందుకు చూస్తున్నాం దీనంటే దీని డాటాలోకి వెళ్ళి ఒకసారి మనం చూస్తే బాబు డూ యూ నో హౌ మెనీ ఐఐటీస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? ఇండియాలో ప్రజెంట్ ఇప్పటి వరకు ఎన్ని ఐఐటీస్ ఉన్నాయో తెలుసా? ఇండియా మొత్తం నేను ఐఐటి మద్రాసులో చదువుకున్నా, నేను ఐఐటి మద్రాసులో చదువుకున్నప్పుడు ఎన్ని ఐఐటీస్ ఉండే తెలుసా? 7 ఐఐటీస్ మాత్రమే ఉండే. ఎన్ని ఉండే? 7 ఐఐటీస్ మాత్రమే ఉండే. కిరణ్ సార్ ఐఐటి మద్రాసులో 2011లో పాస్ అవుట్ అయ్యి వచ్చాను నేను. ఐఐటి మద్రాసులో 2011లో నాకు గ్రాడ్యుయేషన్కి సంబంధించిన ఇది వచ్చింది, సర్టిఫికేట్ వచ్చింది, కాన్వకేషన్లోకి వెళ్ళాను నేను. సో అది 7 ఐఐటీలో ఉన్నాయి. అప్పుడు ద బెస్ట్ ఐఐటి బాంబే ఉండే, తర్వాత ఐఐటి మద్రాస్, తర్వాత ఐఐటి ఢిల్లీ ఉండే. ఇప్పుడు టాప్ ఏంటంటే ఐఐటి మద్రాసే. సో ఐఐటి మద్రాస్లో నేను చదువుకున్నా, అప్పుడు 7 ఐఐటీలో ఉన్నాయి, బట్ ఇప్పుడు పెరిగినాయి. కాలక్రమేణా ఐఐటి యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది, ఐఐటీస్ ఇంకా పెంచుకుంటా పోతూ ఉన్నారు. ఇప్పుడు వచ్చేసరికి ఎన్ని ఉన్నాయో మీరు కమెంట్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకి 23 ఐఐటీస్ ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా? 23 ఐఐటీస్ ఉన్నాయి మన దగ్గర. ఈ 23 ఐఐటీస్లో మరి ఎంతమంది రాస్తున్నారు సార్? ప్రతి సంవత్సరం కూడా అప్రాక్సిమేట్లీ ఎంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తున్నారంటే మీరు ఒకసారి గెస్ చేస్తారా? నాకు కమెంట్ చేయాలి, గెస్ చేసి కమెంట్ చేయండి. క్వాలిఫై మార్క్స్ కూడా చెప్తాను బాబు. దాదాపుగా 14 లక్షల మంది రాస్తున్నారు ఎగ్జామ్. 14 లక్షల మంది జేఈ ఎగ్జామ్ రాస్తున్నారు ఒక్క సంవత్సరానికి గాను. ఈ సంవత్సరం ఇంకొంచెం ఎక్కువ ఉంది, 2024 డేటా ఇది. 2025లో ఇది 15 లక్షలు దాటిపోతుంది, 15 లక్షల్ని దాటిపోబోతుంది. సో దాదాపుగా 14 లక్షల మంది ఇప్పటిదాకా రాస్తున్నారు, బట్ ఇది 15 lakhs ప్లస్ అవుతుంది. 15 లక్షల కంటే పైన ఇప్పుడు ఈ సంవత్సరం 2025 పెరిగింది. 2026లో 16 లక్షలు కూడా కావచ్చు, చెప్పలేము. సో అయితే మరి ఎన్ని సీట్లు ఉన్నాయి సార్? ఇంతమంది రాస్తున్నారు కదా ఎగ్జాము, మరి సీట్లు ఎన్ని ఉన్నాయి? లక్షలలో రాస్తున్నారుగా, కనీసం 1,50,000 70,000 అట్లా ఏమైనా ఉన్నాయా? 1,00,000 ఉన్నాయా సీట్లు? ఒకసారి చూద్దాం ఎన్ని సీట్లు ఉన్నాయి. అంటే అసలు దీంట్లో ఆప్షనే లేదు. అసలు 25,000 20,000 కూడా కాదు, మొత్తం ఎంత 17,000 సీట్లే ఉంటాయి. ఎన్ని ఉంటాయమ్మా దీంట్లో? 17,000 సీట్లే ఉంటాయి. సో అంటే ఓన్లీ 1.5% కంటే తక్కువ పిల్లలు ఐఐటీస్కి వెళ్ళగలుగుతున్నారు. 14 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే 17,000 మాత్రమే మనకి ఇక్కడ సీట్లు ఉన్నాయి. అంటే ఎన్ని ఉన్నాయి? 1.5% ఉంది అనమాట. 1.5%, 10% కాదు, 5% కాదు, 2% కాదు, 1.5% మాత్రమే సీట్లు ఉన్నాయి. కాబట్టి అంతమంది ఎగ్జామ్స్ మీరు కేవలం 17,000 సీట్ల కోసమే ఐఐటీస్ని కొట్టాలన్న ఉద్దేశంతో రాస్తూ ఉంటే ఈ ఎంత కాంపిటీషన్ ఉంటుంది మీరు అర్థం చేసుకోండి. మరి ఇలాంటి కాంపిటీషన్లోకి మనం వెళ్ళాలి అని అంటే మనం చాలా ఎర్లీగా స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్. లాస్ట్ 1 month చదువుతా, 2 నెలలు చదువుతా, సంవత్సరం చదువుతా అంటే కాదు. సో దాదాపుగా మీరు ఒక 2 సంవత్సరాల ముందలన్నా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. చాలా సీరియస్గా జేఈ కావాలనుకున్న పిల్లగాల గురించి నేను చెప్తున్నాను. ఆటపాటలుగా వస్తే వచ్చింది లేకపోతే లేదు అనుకున్న పిల్లల కోసం నేను చెప్పట్లా. సీరియస్గా నాకు జేఈఏ కావాలి అని కూర్చున్నాడు, కంకణం కట్టుకొని కూర్చున్న పిల్లగాలు కొంతమంది ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్తున్నానంటే మీరు ముందరగా అలర్ట్ కాండి. మీరు 10th క్లాస్లో ఉన్నారా? ఇప్పుడు అలర్ట్ కాండి. మీరు 11th క్లాస్లో ఉన్నారా? ఇప్పటికైనా అలర్ట్ కాండి. 9th క్లాస్లో ఉంటే ఇప్పుడు అలర్ట్ అయితే ఇంకా సూపర్. 10th క్లాస్ నుంచే మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అయింది. సో కాబట్టి ఎర్లీగా స్టార్ట్ చేయడం వల్ల మీరు ఐఐటీస్కి ఎన్ఐటీస్కి పోవడానికి చాలా మంచి అవకాశం అనేది ఏర్పడుతుంది. కాబట్టి కొద్దిగా ముందర స్టార్ట్ చేయండి. మీరు జేఈ ఎగ్జామ్ రాయడం వల్ల మీరు ఐఐటీస్లో, ట్రిపుల్ ఐటీస్లో, ఎన్ఐటీస్లో, జిఎఫ్టిఐస్లో అన్నింటిలో కూడా మీరు సీట్స్ పొందొచ్చు.
అండ్ ఒకవేళ జనరల్గా బయట ఉన్న బీటెక్ కాలేజ్లో యావరేజ్ ప్యాకేజ్ చూసుకుంటే కేవలం 4 లక్షలే ఉంటుంది. బట్ ఒకవేళ మనం ఏది ఐఐటీస్లో కనుక ప్యాకేజ్ కనుక చూసుకుంటే 14 లక్షలు ఉంది. 4 లక్షలు ఎక్కడ, 14 లక్షలు ఎక్కడ. అంటే యావరేజ్ 14 లక్షలు అంటే హైయెస్ట్ 2 కోట్లు 2.5 కోట్లు కూడా ఉంటుంది. అంటే ఒక స్టూడెంట్కి 2 కోట్ల ప్యాకేజ్ వస్తుంది, ₹1,00,00,000 ప్యాకేజ్ వస్తుంది, లేదా 50 లక్షల ప్యాకేజ్ వస్తుంది, ఇట్లా వస్తుంది. బట్ యావరేజ్ మీద మొత్తం అసలు అందరు స్టూడెంట్స్ మీద యావరేజ్ తీసుకుంటే 14 లక్షలు. అంటే 14 లక్షలు దాదాపుగా దాటదు. ఓకేనా, దానికంటే కిందికి రాదు. దాదాపుగా మంచి మంచి ప్యాకేజెస్ వచ్చే పిల్లలు ఇందులో ఉంటారు. సో మీరు ప్రెస్టీజియస్ కాలేజెస్ అమ్మ. సో మీరు నెంబర్ ఆఫ్ కాలేజెస్లో దీంట్లో సీట్లు పొందడానికి అయితే మంచి అవకాశం అయితే ఉంటుంది. గ్లోబల్గా ఎక్స్పోజర్ అనేది మీకు దొరుకుతుంది. సో ఓన్లీ ఎన్ఐటీస్ అనే ఐఐటీస్ అనే కాదు, చాలా జిఎఫ్టిఎస్ ఉన్నాయి. సో చాలా మంచి మంచి కాలేజెస్ కూడా ఇందులో ఉన్నాయి. జే ఎగ్జామ్ రాయడం ద్వారా మనకు అందులో కూడా దొరుకుతుంది. తర్వాత డైవర్స్ క్లబ్ యాక్టివిటీస్. మీరు ఐఐటీస్లో ఉండడం వల్ల ఏంటంటే మీకు ఒక టెక్నాలజీని డెవలప్ చేసే అవకాశం అక్కడ దొరుకుతుంది. ప్రాజెక్ట్ ఇస్తారు. మనం జనరల్గా బయట ఇచ్చేదానికంటే ఐఐటీలు ఇచ్చేది సూపర్ డూపర్గా ఉంటుంది. అక్కడ ల్యాబ్స్ కూడా చాలా అవైలబుల్గా ఉంటాయి. పిల్లలు కూడాను ఎంకరేజ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గ్రూప్ ఆఫ్ ద స్టూడెంట్స్, నీ చుట్టూ తెలివిగల పిల్లలే ఉన్నారనుకో, మీరందరూ ఒక బ్యాచ్ లాగా ఏర్పడి మీరు మంచి కొత్త కొత్తవి కనుక్కోవచ్చు. ఇప్పుడు చాలా వరకు మీరు చూసుంటారు, గాల్లో ఇట్లా వెళ్ళే ఒక ట్రైన్కు మన ఐఐటి మద్రాస్ నుంచి పిల్లగాళ్ళ బ్యాచ్ ఒకటి కనిపెట్టింది. అయస్కాంత శక్తి ద్వారాగా, మ్యాగ్నెటిక్ ఫోర్స్ ద్వారాగా ఒక గాల్లో వెళ్ళే ట్రైన్ కనుక్కున్నారు. అంటే కింద అసలు టచ్ కాదు. అంటే దాదాపుగా ఎన్నో 1000 కిలోమీటర్ల పర్ అవర్ తోటి స్పీడ్ తోటి పోయేది కనుక్కున్నారు. ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఐఐటియన్స్. సో ఈ తెలివిగల వాళ్ళందరూ ఒక దగ్గర కూడేది ఎక్కడ అంటే ఐఐటీస్లోనే దొరుకుతారు మీకు పిల్లలందరూ కూడా. సో అక్కడ మంచి మంచి టెక్నాలజీస్ని కనుక్కోవడానికి అక్కడ మనకి మంచి అవకాశం ఉంటుంది. దాని తర్వాత స్టార్టప్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎకోసిస్టమ్. అంటే సొంతంగా కంపెనీని ఎట్లా స్టార్ట్ చేయాలి, సొంతంగా ఏదన్నా మనం స్టార్ట్ చేయాలంటే ఒకరి దగ్గర జాబ్ చేయకుండా మనమే సొంతంగా ఒకటి క్రియేట్ చేయాలన్న ఆలోచన, ఆ ఆలోచన శక్తి ఉంటుంది చూసారు. నమ్మకం, నేను ఐఐటి నేను చేయగలుగుతా, నాకు మొత్తం తెలుసు అనే నమ్మకం అనేది మీకు ఐఐటీస్లోనే కలుగుతుంది. కాబట్టి ఆ ఇన్స్టిట్యూషన్స్ అంత గొప్పవి. దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏంటంటే స్ట్రాంగ్ అల్యూమినియం నెట్వర్క్. ఇప్పుడు నా వాట్సాప్ ఓపెన్ చేస్తే నాకు ఐఐటి మద్రాస్ అల్యూమినియం గ్రూప్ ఉంటుంది, ఐఐటి మద్రాస్ ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటుంది, అల్యూమినియం గ్రూప్ ఉంటుంది. ఫ్రెండ్స్ గ్రూప్లో నాతో పాటు ఐఐటీలో చదువుకున్న వాళ్ళందరూ కూడా మంచి మంచి ఎంఎన్సీస్లో మంచి మంచి మేనేజర్ కానీ, ప్రాజెక్ట్ మేనేజర్ కానీ, కొన్ని కంపెనీస్ చిన్న చిన్న కంపెనీస్కి అయితే సిఇఓస్ లాగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఒకవేళ నాకు ఏదైనా జాబ్ పోయిందని చెప్పి నా గ్రూప్లో పెట్టాను అనుకో, వాట్సాప్ గ్రూప్లో, అరే జాబ్ పోయిందిరా అని చెప్పి రాత్రి బాధపడకుండా ఒక మెసేజ్ పెడితే పొద్దుటికల్లా నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది. ఎవడో ఒకడు అందులో నుంచి కంపల్సరీ కాల్ చేశారే, నీకు ఈ పోస్ట్ ఉంది, ఇన్ని లక్షల ప్యాకేజీ, జాయిన్ అవడానికి రెడీయా? నా దగ్గర అయితే రెడీగా ఉంది, నీ మీద నాకు నమ్మకం ఉంది, అందరం కలిసి చదువుకున్నాం కదా, మరి నువ్వు ఐఐటీనే నేను ఐఐటీనే, నువ్వు ఎంత తెలివిగలవాడో నాకు తెలుసు, నీలాంటి వాడు నాకు కావాలని చెప్పి వెంటనే రాత్రికి రాత్రి అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ చేసి మరి ఇంటికి మనకి మొబైల్కి పంపిస్తాడు. అంత స్ట్రాంగ్ నెట్వర్క్, అంటే నిన్ను డౌన్ కానియకుండా చూసుకునేటువంటి అల్యూమినియం నెట్వర్క్, స్ట్రాంగ్ నెట్వర్క్ అది నీకు ఏర్పడుతుంది. ఫ్రెండ్స్ ఏర్పడతారు, చాలా హై పొజిషన్లో ఉన్న ఫ్రెండ్స్ ఏర్పడతారు ఒకవేళ మనం ఐఐటీస్ కింద వెళ్తే. అందుకని మనం డౌన్ కాం ఎప్పుడైనా సరే. సో ఈవెన్ దో ఎ స్టూడెంట్ ఈజ్ ఎన్రోల్డ్ ఇన్ అన్ అన్పాపులర్ బ్రాంచ్, ద క్యాంపస్ లైఫ్ ఈజ్ వైబ్రెంట్ అండ్ ఫుల్ ఆఫ్ ద ఆపర్చునిటీ టు లెర్న్ న్యూ స్కిల్స్. అంటే గ్రూప్ ఎట్లాంటిది వచ్చినా కానీ ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో కనుక మనం జాయిన్ అయితే ఆ ఫ్రెండ్షిప్ వెదర్ వల్ల మనం డెఫినెట్గా డెవలప్ అవుతాం. ఇన్స్టిట్యూషన్ అనేది అక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. సో మీరు చాలా ఇన్స్టిట్యూషన్స్ చూసింటారు, ఐఐటీస్లో గూగుల్లో ఇంత ప్యాకేజ్ వచ్చిందని చెప్పి, లేదా మైక్రోసాఫ్ట్లో ఇంత వచ్చిందని చెప్పి, యాపిల్ దాంట్లో ఇంత వచ్చిందని చెప్పి, సో మీరు వింటా ఉండొచ్చు. సో కొన్ని కోట్ల ప్యాకేజెస్ ఉన్న జాబ్ ఆఫర్స్ పెద్ద పెద్ద కంపెనీస్ మాత్రమే ఇవ్వగలుగుతాయి. అవన్నీ కూడా ఫస్ట్ సెర్చ్ చేసేది ఐఐటిఎన్స్ని మాత్రమే. ఎగ్జాంపుల్ మనం ఒకళ్ళు చూసుకుంటే సుందర్ పిచాయ్. సో మనకు ఆల్రెడీ తెలుసు గూగుల్ సిఇఓ అయిన ఐఐటి ఖరగ్పూర్ నుంచి వచ్చారు. తర్వాత ఐఐటి ఢిల్లీ నుంచి మన భారత్ పే అష్నీర్ గ్రోవర్ సార్ తెలుసు కదా మీకు, గ్రోవర్ గారు మన యాప్ క్రియేట్ చేసిండు కదా భారత్ పేది. సో దాని సిఇఓ. సో ఈయన సివిల్ ఇంజనీరింగ్ చేసిండు ఐఐటి ఢిల్లీ నుంచి. సో వీళ్ళంతా కూడా ఐఐటియన్సే. దాని తర్వాత అసలు 3 key challenges ఆఫ్ జేఈ ప్రిపరేషన్. జేఈ ప్రిపరేషన్లో మనకి ఏం కావాలి సార్ అంటే, సో జేఈ ఈజ్ ఏ వెరీ సెలెక్టివ్ ఎగ్జామ్, ఓన్లీ టాప్ 1% గెట్ ఇంటూ ఐఐటీస్, 1.5% గెట్ ఇంటూ ఐఐటీస్. సో మనకి ఇందులో 33% డిఫికల్టీగా ఉంటుంది, 23% ఈజీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, 44% మోడరేట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటికి మనకి దోహదపడేది ఏంటంటే, మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చాలా పెద్ద సిలబస్ ఉంటుంది, వాస్ట్ సిలబస్. చిన్న చిన్న సిలబస్ మన ఎంసెట్కి ఉన్నట్టుగా, మన ఐపీ ఎగ్జామ్స్కి ఉన్నట్టుగా చిన్న చిన్నగా ఉండదు, బోర్డ్ ఎగ్జామ్స్కి ఉన్నట్టుగా కొంచెం ఉండదు, చాలా ఎక్కువ సిలబస్ ఉంటుంది.
చాలా తెలివిగల వాళ్ళు మాత్రమే దీన్ని క్రాక్ చేయగలుగుతారు. కాబట్టి దీనికి ఫస్ట్ నుంచి కోచింగ్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దీనికోసం మీకు స్పెషలైజ్డ్ కోచింగ్ కావాలి. సో అలాంటి కోచింగ్ మరి మన ఇంటి దగ్గరికి ఎట్లా వస్తుంది అంటే అది ఓన్లీ ఒక కరెక్ట్ గైడెన్స్ ఇచ్చే క్యాండిడేట్ మన పక్కన ఉండాలి. ఒక మంచి టీచర్ మన పక్కన కనుక ఉంటే తప్పనిసరిగా మనం ఇంట్లో కూర్చొని కూడా అద్భుతాలను సృష్టించవచ్చు. అంత సిలబస్ని కంప్లీట్ చేయొచ్చు, అర్థం చేసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. రేపు ఎగ్జామ్లో కూడా సూపర్ డూపర్గా పర్ఫార్మెన్స్ అనేది మనం ఇవ్వవచ్చు. రైట్. సో అవర్ హ్యాపీ స్టూడెంట్స్ స్పీక్. సో చాలా మంది ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్ ఇండియా 21 జే అడ్వాన్స్ 2023 మన స్టూడెంటే, తర్వాత ఆల్ ఇండియా 101 2024 మన స్టూడెంటే. వేదాంతులో ఆన్లైన్లో చదువుకున్న స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఇంట్లో కూర్చొని ఆల్ ఇండియా ర్యాంక్స్ డబల్ డిజిట్, ట్రిపుల్ డిజిట్ ర్యాంక్స్ కొట్టిన పిల్లలు వీళ్ళందరూ కూడాను. సో వాళ్ళు వేదాంత గురించి ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూడండి. దే ఆర్ వెరీ ప్రౌడ్ టు బీ వేదాంతులో ఉండడం వాళ్ళకి చాలా గర్వంగా ఉందని చెప్తున్నారు. సో ఆన్లైన్లో క్లాసులు వినడం వల్ల మనకి ఏంది సార్ యూజ్ అంటే ఎస్పెషల్లీ గర్ల్స్కి అయితే సేఫ్టీ. సో చాలా దూరం ట్రావెల్ చేయడం వల్ల అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావడానికి చాలా ఒడిదొడుకుల్ని ఎదుర్కొని పోవాలి, వచ్చేటప్పుడు కూడా అలానే. సో ఇవన్నీ కూడా ప్రాబ్లం లేకుండా ఒక ఇన్స్టిట్యూట్కి పోయి రావాలంటే ప్రాబ్లమే కదా. సాయంత్రం పూట పొద్దుందా కాలేజ్కి పోయి వచ్చినావు, సాయంత్రం మళ్ళీ ఒక ఐఐటి కోచింగ్ సెంటర్కి పోయి రావాలంటే ఇప్పుడు వాతావరణం ఎట్లా ఉందో తెలుసు కదా మీకు బయట సిచ్యువేషన్. సో అదే ఇంట్లో కూర్చొని ఐఐటి రేంజ్లో కోచింగ్ ఇంట్లోనే వస్తుంది ఆఫ్లైన్ టైప్లో అనంటే అది చాలా ఆనందమే కదా. ప్లస్ ఈ జర్నీ ఉంది కదా, టైమ్ ఈజ్ వెరీ ప్రీషియస్. మీ జర్నీ చేస్తున్నారు కదా, జర్నీ కూడా చాలా ప్రాబ్లం కదా. పోవడానికి గంట సేపు, రావడానికి గంట సేపు, 2 గంటలు, అదే 2 గంటల్లో మనకు కోచింగ్ అయిపోద్ది. సో లైఫ్లో రోజుకి 2 గంటలు పోతా ఉందంటే ఎంత టైం వేస్ట్ చేస్తున్నట్టు జర్నీలో. సో టైం ఇక్కడ మనకి చాలా ఈజీగా సేవ్ అవుతుంది. దాని తర్వాత ఆన్లైన్ క్లాస్ సార్ ఎఫిషియెంట్గా ఉంటాయి. ఎందుకు ఎఫిషియెంట్? బెస్ట్ టీచర్స్ దొరుకుతారు. ఇండియాలో ఉన్న బెస్ట్ 3 టీచర్లు మీ అందరు కూడా కోచింగ్ వాళ్ళ ఇంట్లో కూర్చొని ఇస్తూ ఉంటారు. కాబట్టి నీకు బెస్ట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దొరుకుతారు ఇక్కడ నీకు. అదే మన దగ్గరగా ఉన్న ఒక ఆఫ్లైన్ సెంటర్కి పోతే అక్కడ బెస్ట్ టీచర్స్ ఉన్నారో నువ్వు చెప్పలేవు కదా. ఇప్పుడు వేదాంతలో ఉన్న 3 బెస్ట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు వచ్చి ఇక్కడ కోచింగ్ ఇస్తారంటే మనకి ఇక్కడ బెస్ట్ అనేది దొరుకుతుంది, ఎఫిషియెంట్గా ఉంటుంది. సో మీకు డౌట్స్ అనేది 3 వేస్లో ఉంటాయి, ఇక్కడ మీకు 2 వేస్లో. అంటే క్లాస్ జరుగుతున్నప్పుడు డౌట్స్ అడగవచ్చు, తర్వాత డౌట్ యాప్ అని ఉంటుంది, డౌట్ యాప్లో కూడా మీరు డౌట్స్ అర్ధరాత్రి కూడా మీరు అడగవచ్చు. తర్వాత ఎమర్జెన్సీ సెషన్ రిప్లేస్ అండ్ క్లాస్ నోట్స్. మీకు ఈ అయిపోయిన క్లాస్ రికార్డ్ అయి ఉంటుంది. ఈ రికార్డ్ అయిన క్లాస్ని మళ్ళీ మీరు కావాలంటే ఎన్నిసార్లు అయినా వినవచ్చు. ఈరోజు నాకు జ్వరం తగిలింది, నాకు వినే మూడ్ లేదు, పడుకొని నిద్రపోయాను ఒక 2 రోజులు. మరి 2 రోజులు క్లాసులు జరిగినాయి. ఆఫ్లైన్లో జరిగిన క్లాస్ నువ్వు ఆబ్సెంట్ అయిపోతే ఆఫ్లైన్లో జరిగిన క్లాసులు వస్తాయా? రావు. కానీ ఇక్కడ ఆన్లైన్లో జరిగిన క్లాసులు మీరు మిస్ అయిన 2 క్లాసులు ఏవైతే ఆ 2 రోజులు ఉన్నాయో అవి మీకు రిప్లేస్ అవుతాయి, మళ్ళీ మీరు రికార్డ్ అయి ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు, అంటే మిస్ అయ్యే ఛాన్సే లేదు. నో కాంప్రమైజ్. బెస్ట్ టీచర్స్ ఉంటారు ఎట్ యువర్ డోర్ స్టెప్. మీరు ఇంట్లో కూర్చొని చదువుతా ఉంటే మీ ఇంట్లోకి మీ మొబైల్లోకి వచ్చి ఒక బెస్ట్ టీచర్ మీకు టీచ్ చేస్తూ ఉంటాడు. ట్రావెల్ ఆర్ ఫ్యామిలీ ఫంక్షన్స్ అంటే బాబు చాలా దూరం ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. అట్లానే నాకు ఆ ఇన్స్టిట్యూషన్ అంత దూరంలో ఉంది కాబట్టి ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్ ఉంటే నేను అక్కడికి వెళ్ళాలి, అంత దూరం ట్రావెల్ చేయాలి, అవన్నీ కూడా మనకి ఏం లేకుండా హ్యాపీగా క్లాస్ రూమ్కి సంబంధించిన విధంగానే ఇంట్లో కూర్చొని మనం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మన హాస్టల్లో పిల్లగాడు ఉన్నాడు, ఇప్పుడు ఏదైనా చిన్న ఫంక్షన్ ఉంది, రావాలంటే 1 రోజు 2 రోజులు 3 రోజులు పోతుంది కాబట్టి. అదే ఆన్లైన్ అనుకో, పొద్దున్న దాకా ఫంక్షన్ పోయి వస్తాడు, సాయంత్రం మళ్ళీ ఆన్లైన్లో కూర్చొని చదువుకుంటాడు. అంటే వాడికి ఏది మిస్ కాదు. అందుకనే పిల్లలు ఆ దేశంలో ఆన్లైన్లో క్వాలిటీ టీచింగ్ తీసుకునే పిల్లలు చాలామంది మంచి మంచి ర్యాంకులు కొడుతున్నారు. ఇప్పుడు ఆఫ్లైన్ లైక్ డిసిప్లైన్ అంటే ఇక్కడ ప్రాంప్టింగ్ అని చెప్పి ఒకటి మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఏంటంటే ఇక్కడ మనని మానిటర్ చేస్తారు. స్టూడెంట్ అటెంటివ్నెస్ ఈజ్ మానిటర్డ్. కంపల్సరీగా స్టూడెంట్ యొక్క కెమెరా ఆన్లో ఉండాలి. నేను ఇక్కడ టీచర్ని, నాకు పెద్ద స్క్రీన్ ఉంటుంది, స్క్రీన్ మీద నా క్లాసులు ఇప్పుడు 50 మంది ఉంటాయి, 50 మంది ఫొటోస్ నాకు కనపడతా ఉంటాయి. వాళ్ళు కెమెరా ఆన్ చేసుకున్నారా లేదా, నా క్లాస్కి వెళ్ళి చూస్తున్నారా లేదా, అంటే జస్ట్ ఒక ఆఫ్లైన్ క్లాస్ రూమ్ ఎట్లయితే ఉంటుందో ఈ ఆన్లైన్లో కూడా అట్లనే ఉంటుంది. సో పిల్లగాడు టీచర్కి కనపడతా ఉంటారు, టీచర్ పిల్లగాడు కనపడతా ఉంటారు. పిల్లగాడు మాట్లాడేది టీచర్కి మైక్ ద్వారాగా వినపడుతుంది, టీచర్ మాట్లాడేది పిల్లగాడు వింటూ ఉంటాడు. సో ఎగ్జాక్ట్గా ఆఫ్లైన్లో ఉన్నట్టుగానే ఉంటుంది. టైం టేబుల్ ఉంటుంది, ఈ టైం నుంచి ఈ టైం వరకు కంపల్సరీగా లైవ్లోకి రావాలి. రాకపోతే వెంటనే స్టూడెంట్కి కానీ స్టూడెంట్ యొక్క పేరెంట్కి కానీ మొబైల్ కాల్ వెళ్తుంది, మెసేజ్ వెళ్తుంది, కాల్ కూడా వెళ్తుంది. సో మీ పిల్లగాడు 5 నిమిషాల నుంచి క్లాస్ వినట్లేదు అని చెప్పి స్టూడెంట్ అంటే ఒక ఆఫ్లైన్ క్లాస్ ఎట్లయితే సీరియస్గా జరుగుతుందో అదే విధంగా ఆన్లైన్లో జరగబోతుంది. ప్రాపర్ డిసిప్లైన్ ఈజ్ మెయింటైన్. ఎస్, డిసిప్లైన్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. నువ్వు కెమెరా వదిలేసావు 2 నిమిషాలు బయటకు పోయినావంటే ఆ కెమెరా ఏఐ సిస్టమ్ ద్వారా కదా, ఇదంతా కూడా ఏఐ సిస్టమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారాగా నడుస్తూ ఉంటుంది. కాబట్టి వెంటనే ఆటోమేటిక్గా మెసేజ్ వెళ్ళిపోద్ది, ఆటోమేటిక్గా కాల్ వెళ్ళిపోతుంది.
సో దాని తర్వాత ప్రాక్టర్ స్టూడెంట్ ఇంటరాక్షన్. బాబు స్టూడెంట్ హీ కెన్ రేజ్ హిస్ హ్యాండ్. ఇట్లా హ్యాండ్ రేజ్ చేయగానే ఏ సిస్టమ్ మన హ్యాండ్ క్యాప్చర్ చేసి వెంటనే సార్కి నిన్ను హైలైట్ చేస్తుంది. ఆ స్క్రీన్ మీద నిన్ను పెద్దగా హైలైట్ చేస్తుంది. మిగతా పిల్లలందరూ కనపడతా ఉంటారు, నేను హైలైట్ చేస్తుంది. చేస్తే ఇక నువ్వు అడిగే క్వశ్చన్ మాస్టర్కి వినపడతా ఉంటుంది, ఆయన నిన్ను చూస్తూ ఉంటాడు, మీకు రిప్లై ఇస్తూ ఉంటాడు, లైవ్లో ఉంటుంది ఇక్కడ. సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాక్టర్ స్టూడెంట్ ఇంటరాక్టివ్ అనేది. సో ఇది కొత్తగా వేదాంత్ మాత్రమే ఇంట్రడ్యూస్ చేసింది, ఇప్పటిదాకా ఎక్కడ లేదు ఇది. సో ఇప్పుడు దీన్ని ఎవరైనా కాపీ కొట్టుకుంటే కాపీ కొట్టుకోవచ్చు. రైట్, ఇక్కడ చూసారు కదా వీడియో ఫీడ్స్, ఇక్కడ స్టూడెంట్స్ కనపడతా ఉన్నారు, వాళ్ళ ఫోటోస్. ఒకవేళ కనపడకపోతే బాబు యాజ్ పర్ ద రూల్స్ ఆఫ్ ద క్లాస్ యూ షుడ్ టర్న్ ఆన్ ద కెమెరా ఆల్ ద టైమ్ అని చెప్పి వాడికి మెసేజ్ పోయింది, పిల్లగాడికి వాడికి కనపడతా ఉంది. సో కొద్దిసేపట్లో వాడి కనుక దీన్ని ఓకే కొట్టి కెమెరా ఆన్ చేయకపోతే వాడికి కాల్స్ వెళ్తాయి. ఇగో ఇట్లా మీరు డైరెక్ట్గా మీ వీడియో అనేది సార్ కనపడతా ఉంటుంది. ఇక్కడ పిల్లలందరూ కూడా ఒక్క స్టూడెంట్గా చూపిస్తున్నాం, ఎందుకంటే అందరు ఫోటోస్ చూపించకూడదు కాబట్టి ఇక్కడ అట్లా చూపిస్తున్నాం. సో అందరు కూడా కెమెరాస్ ఆన్ చేసుకుని సార్ కనపడతా ఉంటారు. మీరు మాట్లాడేది కూడా ఇక్కడ వాయిస్ ఉంది చూసారా, ఇది అన్మ్యూట్లో ఉంది, ఇది మ్యూట్లో ఉంది, ఇదే అన్మ్యూట్లో ఉంది. వీడు మాట్లాడేది సార్కి వినపడతా ఉంటుంది, సార్ కూడా దీన్ని హైలైట్ చేసి చూసుకుంటాడు. సో నెక్స్ట్ ఏంటంటే టీచర్ క్లాస్ చెప్తా ఉంటే మీకు ఇంకొక టీచర్ ఇక్కడ క్లాస్ టీచర్ అని చెప్పి మీకు డౌట్స్ ఏమైనా ఉంటే వాళ్ళు సాల్వ్ చేస్తూ ఉంటారు. ఎక్స్ట్రా క్లాస్ టీచర్ అని క్లాస్లో ఉంటారు. మీ డౌట్స్ కనుక లైవ్లో వచ్చినప్పుడు, మరి సార్ క్లాస్ చెప్పడంలో బిజీ ఉన్నాడు కదా, మరి డౌట్స్ వచ్చినప్పుడు ఆ క్లాస్కి సంబంధించిన డౌట్స్ మీకు పక్కన ఒక ఎక్స్ట్రా క్లాస్ టీచర్ ఉంటారు, లైవ్లోనే మీకు డౌట్స్ ఇస్తారు. మళ్ళీ డౌట్ యాప్లో కూడా మీరు చూసుకోవచ్చు, డౌట్ యాప్ మళ్ళీ వేరే, అది కూడా చూసుకోవచ్చు. తర్వాత ఇంప్రూవ్ అండ్ ప్రాక్టీస్ విత్ తత్వ, పీడిఎఫ్ సొల్యూషన్స్ టు ఆల్ ఎక్సర్సైజెస్, కన్సైజ్ థియరీ అండ్ కాన్సెప్ట్ వీడియోస్, ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్ క్వశ్చన్స్ ఉంటాయి, దీంట్లో సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, గ్రేడెడ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో మీకు ఇక్కడ తత్వ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ తత్వ మెటీరియల్లో అన్ని కూడా పీడిఎఫ్ సొల్యూషన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. పీడిఎఫ్ ఫార్మాట్లో మీకు అన్ని కూడా సొల్యూషన్స్ కూడా ఇందులో ఉంటాయి, క్వశ్చన్స్ కూడా ఉంటాయి, కాన్సెప్ట్ ఉంటుంది, కాన్సెప్ట్ వీడియోస్ కూడా అందులో మీరు స్కాన్ చేస్తే వచ్చేస్తాయి. ఇఫ్ యూ మిస్ ఎనీ సెషన్ దెన్ నో వరీస్, ఎందుకంటే రికార్డింగ్ అయి ఉంటాయి కాబట్టి రీప్లేస్ మనం చేసుకోవచ్చు. దాని తర్వాత బాబు హ్యాండ్ రిటర్న్ టీచర్ నోట్స్ ఆఫ్టర్ ది క్లాస్, ప్రతి క్లాస్ అయిపోయిన తర్వాత హ్యాండ్ రిటర్న్ నోట్స్. బాబు సందీప్ తర్వాత మాట్లాడుకుందామని నేను నవీన్ సార్తో మాట్లాడాను, సార్ అన్ని చెప్పిండట, నువ్వు ఒకసారి చూసుకో, అన్ని వీడియోలు చూసుకుంటే అందులో కనపడుతుంది, ఓకేనా. నేను నవీన్ సార్తో మాట్లాడాను, సారా చెప్పారు, అన్ని చెప్పారట, నువ్వే మిస్ అయినవు, ఒకసారి చూసుకో. వేరే పిల్లల్ని కూడా అడిగాను, సునీల్ కృష్ణ అని సుజాతని కనుక అడిగాను, వాళ్ళందరూ కూడా ఎస్ సార్ చెప్పారని అన్నారు. నువ్వు కొన్ని మిస్ అయి ఉంటావు, సార్ ఏమన్నాడంటే దాన్ని ఏదో షార్ట్ కట్స్లో చెప్పాను వాటిని అని అన్నాడు, నువ్వు ఆ క్లాస్లో 2 మిస్ అయి ఉంటావు, ఒకసారి చూసుకోమ్మా. రైట్, సో హ్యాండ్ రిటర్న్ టీచర్ నోట్స్ ఆఫ్టర్ ద క్లాస్ అయిపోయిన తర్వాత ఆ క్లాస్లో టీచర్ రాసిన నోట్స్ కూడా మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో మీకు వెంటనే క్లాస్ అయిన వెంటనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్లానే వేదాంత్ లెర్నింగ్ యాప్లోకి పోయి మీరు క్లాసులు వింటారు కాబట్టి మొబైల్లో నుంచి వినొచ్చు, కంప్యూటర్ ట్యాబ్ నుంచి వినొచ్చు, లేదా ల్యాప్టాప్ నుంచి కూడా వినొచ్చు. ఇంట్లో స్మార్ట్ టీవీ ఉందనుకో, స్మార్ట్ టీవీలో యాప్ ఇన్స్టాల్ చేసి డైరెక్ట్గా పెద్ద స్క్రీన్ మీద కూడా మీరు వినొచ్చు, అది మీ ఇష్టం. అయితే ఇందులో డౌట్ యాప్ కూడా ఉంటుంది, పెడగాజీ ఉంటుంది, చాలా ఉంటాయి మీకు ఫెసిలిటీస్. పెడగాజీ అంటే ఎప్పటికప్పుడు మీరు కొత్త డిపిపిస్ని తయారు చేసుకోవచ్చు. సో ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ డౌట్ యాప్. ఇది డౌట్ యాప్ మీరు మెసేజ్ ద్వారాగా డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా లైవ్లోకి వచ్చి టీచర్ మీకు డౌట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సో రకరకాల విధాలుగా మీకు డౌట్స్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇట్లాగా ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో అది మీకు మొబైల్ ద్వారాగా చూపిస్తూ ఉంటాడు. లైవ్లో మీకు సొల్యూషన్స్ అనేవి దొరుకుతాయి. తర్వాత మై లెర్నింగ్స్లో ఇక్కడ క్రియేట్ యువర్ ఓన్ కంటెంట్ అని ఉంది. ఇదేంటి తెలుసా, పెడగాజీలో మీకు 150కి ప్లస్ బుక్స్ దొరుకుతాయి. అండ్ అలానే మీకు ఇక్కడ కావాల్సిన డిపిపిస్ అన్ని కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు, అన్నిటిని కూడా మీరు సొంతంగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ పెడగాజీలో మీకు అది యూజ్ ఉంటుంది. తర్వాత లేటెస్ట్ ప్యాటర్న్ టెస్ట్లు ఉంటాయి, ఐజేజీ టెస్ట్ సిరీస్ ఉంటుంది. దాదాపుగా మీకు 20 ఫుల్ లెంత్ టెస్టులు, 20 పార్ట్ టెస్టులు, అంటే మొత్తం 40 ఎగ్జామ్స్ అయితే మీకు ఇందులో ఇవ్వడం జరుగుతుంది. రెగ్యులర్గా టెస్టులు కండక్ట్ చేస్తూ ఉంటారు, ఎవ్రీ సండే ఎగ్జామ్ ఉంటుంది. అండ్ కొన్ని సండేస్ ఎగ్జామ్ అయిన తర్వాత పార్ట్ టెస్ట్ పెడతారు, అంతా సిలబస్ అయిపోయిన తర్వాత ఫుల్ టెస్టులు కూడా పెడతారు. కంటిన్యూస్గా మీకు క్లాసెస్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. టెస్టులు ఎగ్జాక్ట్గా ఎట్లా ఉంటుందంటే మీకు పూర్తి స్థాయిలో NTA ఎట్లా అయితే కండక్ట్ చేస్తుందో అలానే ఎగ్జామ్ అనేది ఇందులో మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మీ అటెండెన్స్ కూడా అంటే ఏ చాప్టర్ మీరు విన్నారు, ఏ చాప్టర్ వినలేదనే సిస్టమ్ కూడా, హౌ మెనీ చాప్టర్స్ యూ కవర్డ్, క్లాసెస్ ఎన్ని అటెండ్ అయినా 7 out of 10, క్విజ్ అటెంప్టెడ్ 40 out of 46, ఆ డాటా, ఇంకా మీరు ఎన్ని క్విజులు అటెంప్ట్ చేయాలి, ఇంకా కొన్ని చేశారు కొన్ని చేయలేదు, అన్ని క్లాసులు వినలేదు, 7 విన్నారు ఇంకా 3 వినలేదు.
సో ఎన్ని చాప్టర్స్ ఇప్పటిదాకా కవర్ చేశారు అంతా కూడా డాటా మీకు ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటుంది. సచ్ దట్ పేరెంట్స్ కూడా అలర్ట్ అవ్వచ్చు, మన పిల్లగాడు మొత్తం చదువుకున్నాడా లేదా, వీడికి ఇంకెక్కడైనా డౌట్స్ ఉన్నాయా, ఎన్ని కవర్ చేసుకున్నాడు, ఇంకా ఎన్ని కవర్ చేయాల్సినవి ఉన్నాయి, కరెక్ట్గా సిద్ధం అయ్యాడా లేదా అనేది పేరెంట్స్ కూడా ఈ డాటా అనేది వెళ్తుంది. సో అంటే క్లాస్ రూమ్లో జరిగే వాటంతా డాటా కూడా పేరెంట్ కూడా వెళ్తుంది. పేరెంట్ యాప్ కూడా మన దగ్గర ఒకటి ఉన్నది. సో పేరెంట్ యాప్ ద్వారా కూడా మీరు చూసుకోవచ్చు. అప్పుడప్పుడు మనకి పేరెంట్ టీచర్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేస్తారు. డైరెక్ట్గా పేరెంట్స్ టీచర్స్ తోటి డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యి పిల్లగాడి యొక్క చదువు ఎట్లా ఉంది మొత్తం ఏందనేది కనుక్కోవచ్చు. అండ్ ఇంకేమైనా సజెషన్స్ ఉంటే వాళ్ళు మీకు చెప్తారు, మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నా వాళ్ళకి చెప్పొచ్చు. సచ్ దట్ పిల్లగాడు వాడు మంచిగా చదువుకొని మంచి మార్క్స్ తీసుకురావడానికి ఏ విధంగా అయితే చేయాలో అవి చేసుకోవడానికి వీళ్ళిద్దరికి మధ్యలో సంయమనం కోసం అని చెప్పి పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా ఉంటుంది. తర్వాత డెడికేటెడ్ పేరెంట్ యాప్ అని చెప్పి ఒకటి ఉంటుందమ్మా. ఇందులో పేరెంట్ అంతా కూడా ఏ క్లాస్గా అసలు పిల్లగాడు ఏ విధంగా క్లాసెస్ చూస్తున్నాడు, ఎన్ని క్లాసులు చూశాడు, ఎన్ని మిస్ అయ్యాడు, ఎన్ని సగమే విన్నాడు, ఎన్ని పూర్తిగా విన్నాడు, ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ చేస్తున్నాడు, ఎన్ని రాంగ్ చేస్తున్నాడు, మార్క్స్ ఎన్ని. మీరు ఆఫీస్కి పోయిన తర్వాత పేరెంట్ ఆఫీస్లో కూడా ఓపెన్ చేసే యాప్ని ఇక్కడ పిల్లగాడు ఏం చేస్తున్నాడు అనేది కూడా మీరు అక్కడి నుంచి మానిటరింగ్ చేయొచ్చు. సో పేరెంట్ డెడికేటెడ్ పేరెంట్ యాప్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా హైలైట్ విషయం ఏంటంటే ఎవరు కూడా చేయనటువంటి ప్రామిస్ మనకి ఇక్కడ వేదాంతు చేస్తుంది. అదేంటంటే వి ప్రామిస్ అంటే ఎవరు, మన వేదాంతులో ఉన్న మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మన పుల్కిత్ సార్, సో వేదాంతు యొక్క మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ప్రామిస్ చేస్తున్నారు. ఏమని ప్రామిస్ చేస్తున్నారు సార్ వాళ్ళు అంటే, వి ప్రామిస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ మార్క్స్ ఆర్ గెట్ యువర్ ఫీజ్ బ్యాక్. ఏమంటున్నారు సార్ ఇక్కడ మీతోటి, బాబు మేమేం ప్రామిస్ చేస్తున్నాం అంటే ఇంప్రూవ్మెంట్ ఇన్ యువర్ మార్క్స్. ఇప్పుడు మీరు ఏదైతే స్టేజ్లో ఉన్నారో ఈ స్టేజ్ నుంచి మీ మార్క్స్ ఇంప్రూవ్ అయ్యే విధంగా మేము మిమ్మల్ని తయారు చేస్తామా, టీచర్స్ ద్వారాగా చేపిస్తాము. ఒకవేళ అది జరగకపోతే మీ మనీ మీకు బ్యాక్ ఇస్తాము. మీరు కట్టిన ఫీజు ఏదైతే ఉందో ఈ ప్రో బ్యాచ్ అంటేనే అదే కదా, మిమ్మల్ని డెవలప్ చేయడమే దాని ఉద్దేశం కదా. ఒకవేళ డెవలప్మెంట్ కావట్లేదు అని మీకు అనిపిస్తే మీ ఫీజు మీకు రిటర్న్ ఇచ్చేస్తామని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నారు. ఎవరు, వేదాంత మేనేజ్మెంట్ మీకు ఛాలెంజ్ని విసురుతుంది. సో వీళ్ళు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉన్నా, మీకు మార్క్స్ సరిగా రావట్లేదు, నేను డెవలప్ కాలేకపోతున్నాను అని అనుకుంటే మీ ఫీజు మీరు రిటర్న్ తీసుకోవచ్చు. దానికి భరోసా వేదాంతు మేనేజ్మెంట్. నేను కాదు, వేదాంతు మేనేజ్మెంట్. రైట్. వేదాంత్ కమ్యూనిటీ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది, మీరు దీంట్లో జాయిన్ అయిపోవచ్చు. సో కొట్టండి వేదాంత్ కమ్యూనిటీ టెలిగ్రామ్ ఛానల్ అనమాట ఇది. సో దీని యొక్క కోడ్ కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళొచ్చు. సో వేదాంత్ సక్సెస్ మంత్ర ఏంటంటే రెగ్యులర్గా హోంవర్క్ ఇస్తారు, కాంప్రిహెన్సివ్ కాంటెంట్ ఉంటుంది, టాప్ టీచర్స్ అండ్ డౌట్ సాల్వింగ్ ఇస్తారు, రెగ్యులర్గా టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తారు, పర్సనలైజ్డ్ అకాడమిక్ మెంటర్షిప్ ఉంటుంది. ఒకళ్ళు మిమ్మల్ని ఎప్పుడు మానిటర్ చేసే ఒక మెంటర్ ఉంటాడు, అకాడమిక్ మెంటరు. తర్వాత ఫీడ్బ్యాక్ మెకానిజం అంటే ప్రతి క్లాస్ తర్వాత కూడా మీరు ఆ క్లాస్కి సంబంధించిన ఫీడ్బ్యాక్ని ఇవ్వచ్చు. సచ్ దట్ క్లాస్ ఎట్లా అనిపించింది, నీకు బాగా అనిపించింది, అర్థమైందా కాలేదా అనేది ఫీడ్బ్యాక్ మీకు క్లాస్ అయిన వెంటనే ఇవ్వచ్చు. 2 నెలలకి 3 నెలలకు కాదు, ప్రతి గంటకు ఒకసారి మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. అదేవిధంగా ఒకవేళ మనం ర్యాంక్స్ కనుక చూసుకుంటే మన దగ్గర ఆన్లైన్లో చదువుకున్న పిల్లలు చాలా మంది కూడాను మంచి ర్యాంక్స్ అడ్వాన్స్లో కొట్టారు 2024లో. అండ్ అలానే ఒలింపియాడ్స్లో కూడా సూపర్ డూపర్ రిజల్ట్స్ని మన వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో చాలా బాగా సాధించారు. సో కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు క్రాక్ జేఈ జాయిన్ విత్ అస్, వేదాంత్ తోటి జాయిన్ కావండి, ఈ ప్రో కోర్సెస్లో జాయిన్ అవ్వండి. సీరియస్గా ఉన్న స్టూడెంట్స్ గురించి చెప్తున్నాను, జాయిన్ అవ్వండి. సో స్పెషల్ అనౌన్స్మెంట్ ఏంటంటే మీకు 20,000 వరకు మీకు 2 ఇయర్ జేఈ కోర్స్ మీద ఎవరైతే జాయిన్ అవుతున్నారో, 2 ఇయర్ జేఈ కోర్సులో ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి 20,000 తగ్గింపు ప్రజెంట్ నడుస్తూ ఉంది. ఈ ప్రైస్ త్వరలోనే ఇంక్రీజ్ అవుద్ది కాబట్టి 1 or 2 డేస్లో ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని అవైల్ చేసుకోవాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, దాన్ని ఫామ్ని ఫిల్ చేయండి. మీరు ఇప్పుడు డబ్బులు కట్టేది కాదు, ఏం చేసేది కాదు, ఫామ్ని ఫిల్ చేస్తే వాళ్ళు మీకు కాల్ చేస్తారు. కాల్ చేసి పూర్తి వివరాలు, ఫీజు ఎంత, మీకు డిస్కౌంట్ ఎంత వస్తుంది, సో ప్రతి ఒక్క వివరాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఇప్పుడు సార్ నాకు ఇంకా 8 నెలల కోర్సు ఉంది కొద్దిగా తగ్గియండి సార్, లేదా నాకు 2 సంవత్సరాల కోర్సు ఇంత పెద్ద తీసుకుంటున్నా తగ్గియండి సార్, ఇట్లా మీరు వాళ్ళతోటి మాట్లాడుకోవచ్చు, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు ఇందులో. బట్ ప్రజెంట్ అయితే 20,000 రూపీస్ అయితే మీకు తగ్గుదల అయితే ఇందులో ఉంది. సో స్టార్ట్ యువర్ జేఈ ప్రిపరేషన్ టుడే, ఫిల్ ద ఫామ్ ఇన్ ద డిస్క్రిప్షన్లో ఫామ్ ఉంది, ఫిల్ చేయండి. 48 గంటలలో అకాడమిక్ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉంటారో మన వేదాంతులో ఆయన మీకు కాల్ చేస్తారు, మీతోటి మాట్లాడతారు, మొత్తం డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫీ స్ట్రక్చర్ కూడా మీకు అక్కడే తెలుస్తుంది. ఒక్కొక్కరికి ఒక తీరుగా ఉంటుంది ఫీ అనేది, మీరు మాట్లాడవచ్చు, కొద్దిగా డిస్కౌంట్ ఇవ్వండి సార్ అని కూడా అడగవచ్చు, వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు కమెంట్ బాక్స్లో తప్పనిసరిగా కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఇన్ ద ఈవినింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.